బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల సమావేశం ముగిసింది. ఇటీవల జరిగిన వివాదం తర్వాత కొండా దంపతులు సీఎంతో భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదంపై కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లు సమాచారం. 3 రోజుల క్రితం ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ సందర్భంగా అనేక విషయాల్ని ప్రస్తావించారు కొండా సురేఖ. ఇవాళ సీఎంతో జరిగిన సంభాషణలో కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఈ భేటీతో సీఎం రేవంత్ తో భేటీతో మొత్తం వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? 2-3 రోజులుగా ఈ ఎపిసోడ్ మీద చర్చ జరుగుతుంది. ఆ ఎపిసోడ్ లో ఈ రోజు దీపావళి సందర్భం కాబట్టి రెండు కలిసి వస్తున్నటువంటి ఆలోచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి కొండమురళి దంపతులు ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సీఎం ఈ ఎపిసోడ్ లో కొండా మురళి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాల మీద కొంత నొచ్చుకున్నట్టు, అలాగే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ కి పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అలాగే కొండా సురేఖ కూడా కొంత పాజిటివ్ గానే ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కి క్లోజ్ తెరదించాలనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. జరిగినటువంటి వ్యవహారం మీద, జరిగినటువంటి అంశాలన్నింటి మీద కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా దంపతులు వెళ్లడంతో ఈ ఎపిసోడ్ ఇంతటితో తెరపడినట్టు అయింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.